Hello students, in previous lecture we had discussed about how to solve homogeneous differential equations and making a non-homogeneous equation as homogeneous. Now in today's lecture we are discussing about how to solve exact differential equations and making a non-exact differential equation exact by using method 1, that is by inspection method, and method 2, that is using integrating factor, that is making exact by using integrating factor 1 by mx plus ny. So first let us see about exact differential equations. So the differential equations are formed just by the process of differentiation. సో ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అవ్వాలి అంటే ఫార్మేషన్ ఆఫ్ ఎ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అప్పుడు చెప్పుకున్నాం. సో మన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంటే దానికి డెరివేటివ్స్ కడితే ఏర్పడేది డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అదే ఫస్ట్ పాయింట్ చెప్తున్నారు, ద డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ ఫార్మ్డ్ జస్ట్ బై ది ప్రాసెస్ ఆఫ్ డిఫరెన్షియేషన్. సచ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్. అలాంటి ఈక్వేషన్స్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటారు. ఇది జనరల్ డెఫినేషన్స్ అండి. నెక్స్ట్, if a differential equation is expressed as d of f of xy equal to 0. సో ఇప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాం అంటే ఒక ఫంక్షన్కి డిఫరెన్షియేటింగ్ చేస్తే వచ్చేదే డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్వై ఈక్వల్ టు 0 అనేది ఒక ఈక్వేషన్ అనుకుంటే దానికి డెరివేటివ్ అప్లై చేస్తే వచ్చేదే డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దెన్ ఇట్స్ సొల్యూషన్. సో మన దగ్గర ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటే దానికి సొల్యూషన్ కట్టాలంటే ఏం చేస్తామండి, ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. So integrating on both sides, then integral d of f of xy equal to integral 0. Integral is the antiderivative of derivative. So derivative కి కనుక ఇంటిగ్రల్ అప్లై చేస్తే రెండు డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోయి డైరెక్ట్గా ఫంక్షన్ అనేది ఆన్సర్ కింద వస్తుంది. సో ఇంటిగ్రల్ d of f of xy అంటే వాల్యూ ఎంతండి, f of x కామా y. సో f of x కామా y అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇంటిగ్రల్ 0 అంటే ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ యాడ్ చేస్తాం కాబట్టి c అనేది కాన్స్టెంట్ కింద తీసుకున్నాం. సో డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 0 అనేది డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే దాని యొక్క సొల్యూషన్ ఏమైందండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు సి అయ్యింది. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని థర్డ్ పాయింట్ దాని కింద నెక్స్ట్ పాయింట్ చెప్తున్నారు చూడండి. ఎన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కెన్ ఆల్వేస్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ఇట్స్ జనరల్ సొల్యూషన్ డైరెక్ట్లీ బై డిఫరెన్షియేటింగ్ వితౌట్ ఎనీ సబ్సిక్వెంట్ మల్టిప్లికేషన్ అండ్ ఎలిమినేషన్. ఇప్పుడు మనం పైన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకుని దానికి డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయగానే మనకి జనరల్ సొల్యూషన్ వచ్చేసింది. సో రివర్స్ ప్రాసెస్లో రండి, జనరల్ సొల్యూషన్ తీసుకున్నాం, సో దానికి డెరివేటివ్ కట్టగానే వచ్చేదే డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో దాన్ని థర్డ్ పాయింట్ చెప్తున్నారు. సో అలాంటి ఈక్వేషన్ డైరెక్ట్గా ఏ సబ్సీక్వెన్సెస్ కానీ మల్టిప్లికేషన్స్ కానీ ఎలిమినేషన్స్ కానీ చేయాల్సిన అవసరం లేకుండా ఏర్పడేదే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. So coming to the definition, let m of x comma y dx plus n of x comma y dy equal to 0 అనేది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కింద తీసుకుంటే ఇప్పటి వరకు మనం తీసుకున్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ఈక్వల్ టు సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైలో ఉంటుంది అని హోమోజీనియస్ ఫంక్షన్స్లో నేర్చుకున్నాం. దాని ముందు వేరియబుల్ సెపరబుల్ చేసేటప్పుడు dy బై dx ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సమ్ g ఆఫ్ y లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై సమ్ g ఆఫ్ y అని వేరియబుల్ సెపరబుల్లో నేర్చుకున్నాం. సో కమింగ్ టు ద ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఎలా ఉంటుందని చెప్పి తీసుకుంటున్నామండి. ఇక్కడ కూడా dy బై dx ఈక్వల్ టుని, సో ఏదైతే ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఎగ్జిస్ట్ అయిందో దాన్ని టూ ఫంక్షన్స్ కింద డినోట్ చేస్తున్నాం, అంటే ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై, ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో అదే ఈక్వేషన్ ఎలా తీసుకుంటున్నాం, ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై ఈక్వల్ టు 0 అనేది ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇక్కడ తీసుకున్న ఎమ్ ఎన్ రెండు కూడా రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ డిఫైన్డ్ ఫర్ సమ్ రియల్ ఎక్స్ కామా వై. సో అవి ఎక్స్ వై మీద డిఫైన్ చేయబడిన ఒక రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ అని చెప్పి తీసుకుంటున్నాం. ఆన్ సమ్ రెక్టాంగిల్ అంటే మనం ఎప్పుడు కూడా ఫంక్షన్స్ డిఫైన్డ్ అని సమ్ ఇంటర్వెల్ అని చెప్తాం. సో అలాంటి ఇంటర్వెల్లే ఇక్కడ రెక్టాంగిల్ మీద తీసుకుంటున్నారు. రెక్టాంగిల్ అంటే సమ్ లెంత్ బ్రెడ్త్ ఉంటాయి కాబట్టి సమ్ మోడ్ ఎక్స్ మైనస్ ఎక్స్ నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ, మోడ్ వై మైనస్ వై నాట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి కండిషన్స్ సాటిస్ఫై చేస్తూ ఉండే రెక్టాంగిల్ మీద ఈ ఎం కామా ఎన్ అనే ఫంక్షన్స్ డిఫైన్ చేసి తీసుకుంటున్నారు. దెన్ ద ఈక్వేషన్ ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0 ఈజ్ సెట్ టు బి అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై హ్యావింగ్ కంటిన్యూస్ ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్ ఇన్ ఆర్ సచ్ దట్. అంటే ఏమంటున్నారండి, ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై ఈక్వల్ టు 0 అనేది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము ఎప్పుడట,
ఇఫ్ దెర్ ఎగ్జిస్ట్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఒక ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయ్యి దానికి కంటిన్యూస్ ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్ అనేది ఎగ్జిస్ట్ అయితే కంటిన్యూస్ ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్ ఇన్ ఆర్ సచ్ దట్, అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వైకి డెరివేటివ్ అప్లై చేసినప్పుడు, అంటే పార్షియల్ డెరివేటివ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు వై అప్లై చేసినప్పుడు ఏర్పడే ఫంక్షన్స్ అంటే ఎలాగా చెప్తున్నారు చూడండి కింద లైన్లో. డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఫంక్షన్ తీసుకున్నారు, దానికి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నారు, చేస్తుంటే ఏర్పడేదే ఎమ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ ప్లస్ ఎన్ ఆఫ్ ఎక్స్ కామా వై డివై లాగా ఫంక్షన్ ఏర్పడింది. అంటే ఈ డెరివేటివ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎలా అప్లై చేశారండి? కంటిన్యూస్ ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్, అంటే ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్ అంటే వన్ టైం పార్షియల్ డిఫరెన్షియేషన్, కంటిన్యూస్ అంటే ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు వై చేశారు అని అర్థం. సో దాన్ని డో ఎఫ్ బై డో ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ డో ఎఫ్ బై డో వై ఇంటూ డివై, అంటే ఎఫ్ని ఒకసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేశారు, ప్లస్ ఎఫ్కి విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషన్ అప్లై చేశారు, అండ్ డివై ఈక్వల్ టు ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. సో ఈ విధంగా ఏర్పడినప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. సో కింద ఎగ్జాంపుల్ చూడండి. 2xy dx plus x square dy equal to 0 is an exact equation since there exists a function x square y such that d of x square y equal to dou by dou x of x square y dx plus dou by dou y of x square y dy. మనకి ఈక్వేషన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని ఇచ్చారు, 2xy dx plus x square dy equal to 0. సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఈ విధంగా ఈక్వేషన్ ఏర్పడే విధంగా ఒక ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. ఆ ఫంక్షన్ ఏమంటున్నారు? ఎక్స్ స్క్వేర్ వై అనేది ఫంక్షన్. సో ఈ ఎక్స్ స్క్వేర్ వైకి డెరివేటివ్ అప్లై చేయండి, అంటే పైన ఉన్న ఫార్ములా అప్లై చేయండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై దేనికి ఈక్వల్ అవ్వాలండి? కంటిన్యూస్ ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్, అంటే ఒకసారి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషను ప్లస్ విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డిఫరెన్షియేషను అప్లై చేస్తే ఏమొచ్చిందండి ఫంక్షన్? 2xy dx plus x square dy. సో ఈ విధంగా ఫామ్ అయితే దాన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాము. సో కండిషన్ ఫర్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు ఇలా ఫామ్ అయితే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్నాం, కానీ ఒక ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అని తెలుసుకోవాలంటే డైరెక్ట్గా కండిషన్. సో ఆ కండిషన్ గురించి చెప్తున్నారు. ఇఫ్ m of x comma y, n of x comma y are two real valued functions which have continuous first partial derivatives on some rectangle or, సో మళ్ళీ m n అనేవి రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ విచ్ హ్యావ్ కంటిన్యూస్ ఫస్ట్ పార్షియల్ డెరివేటివ్స్ అండ్ డిఫైన్డ్ ఆన్ సమ్ రెక్టాంగిల్, దెన్ ఏ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ mdx ప్లస్ ndy ఈక్వల్ టు 0 టు బి ఎగ్జాక్ట్. సో ఈ ఈక్వేషన్ కనుక ఎగ్జాక్ట్ అవ్వాలంటే కండిషన్ ఏమంటున్నారండి? డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. సో ఎంకి విత్ రెస్పెక్ట్ టు వై, ఎన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే రెండు ఈక్వల్ అయిపోతే కనుక ఆ ఈక్వేషన్ని ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు అని చెప్తున్నారు. సో కింద నోట్ పాయింట్ చూడండి, అదే సింపుల్గా రాసాం. ఇఫ్ డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, then the equation mdx plus ndy equal to 0 is said to be an exact differential equation. Working rule to solve an exact differential equation mdx plus ndy equal to 0. So first compare the given differential equation with mdx plus ndy equal to 0. మనకి ఏదైతే ఈక్వేషన్ ఇచ్చారో దాన్ని mdx plus ndy equal to 0 ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. సో సెకండ్ స్టెప్, రైట్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ m and n. సో m వాల్యూ n వాల్యూ కంపేర్ చేసి ఏ వాల్యూస్ అవుతాయో ఆ వాల్యూస్ రాసుకోవాలి. దెన్ ఫైండ్ అవుట్ డో ఎం బై డో వై అండ్ డో ఎన్ బై డో ఎక్స్. సో ఎంకి విత్ రెస్పెక్ట్ టు వై, ఎన్కి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్స్ చేస్తే థర్డ్ స్టెప్, ఇఫ్ డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్, అంటే ఈ పార్షియల్ డెరివేటివ్స్ కట్టిన వాల్యూస్ కనుక రెండు ఈక్వల్ అయితే దెన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ సెడ్ టు బి ఎగ్జాక్ట్. ఫోర్త్ స్టెప్, ఒకవేళ అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే then general solution is integral m dx where taking y as constant. సో ఇంటిగ్రేషన్ చేసినప్పుడు m టర్మ్స్ అన్ని తీసుకుంటాం, yని కాన్స్టెంట్గా పెట్టి ఇంటిగ్రేషన్ కడతాం, ప్లస్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x dy. సో n యొక్క టర్మ్స్ అంటే n ఫంక్షన్లో టర్మ్స్ రాసుకోవాలి, అందులో ఏముండకూడదు అంటున్నారు? x టర్మ్స్ ఉండకుండా రాసుకోవాలి.
సో ఈక్వల్ టు సి అంటే ఇంటిగ్రల్ m dx వేర్ y is constant ప్లస్ ఇంటిగ్రల్ n dy containing not containing terms of n, sorry, not containing x terms equal to c is the general solution. So example చూద్దాం. Problem 1. Solve e power y plus 1 cos x dx plus e power y sin x dy equal to 0. So ఇచ్చిన given differential equation రాసుకున్నాం. దాన్ని equation 1 అన్నాం. So comparing equation 1 with m dx plus n dy equal to 0. సో m ఫంక్షన్ ఏంటో రాసుకున్నాం, n ఫంక్షన్ ఏంటో రాసుకున్నాం. ఇప్పుడు m by y ఈక్వల్ టు e పవర్ y. m by y అంటే విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నామండి. సో టేకింగ్ x యాజ్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ cos x అనేది కాన్స్టెంట్. సో cos x అలాగే ఉండిపోతుంది. e పవర్ y ప్లస్ 1కి డిఫరెన్షియేషన్, e పవర్ వైకి e పవర్ వైనే డిఫరెన్షియేషన్. సో e పవర్ y ప్లస్ 1 అంటే 0 దాని డిఫరెన్షియేషన్ కాన్స్టెంట్ కాబట్టి. సో ఈ పవర్ y cos x అనేది m by y వచ్చింది. సో n ఫంక్షన్ తీసుకుంటున్నాం, n ఈక్వల్ టు ఈ పవర్ y sin x. సో విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి y టర్మ్స్ అన్ని కూడా కాన్స్టెంట్ కింద ట్రీట్ చేస్తాం. సో అంటే ఈ పవర్ y కాన్స్టెంట్, sin x కి డిఫరెన్షియేషన్ cos x. సో ఇది కూడా ఈ పవర్ y cos x అంటే m by y ఈక్వల్ టు n by x అని వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వల్ అయ్యి కాబట్టి ఈక్వేషన్ 1 అనేది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అంటాం. సో ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అయితే జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇంటిగ్రల్ m dx y కాన్స్టెంట్ అండ్ ఇంటిగ్రల్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x dy ఈక్వల్ టు c. సో దీంట్లో m టర్మ్ ఏంటండి ఈ పవర్ y ప్లస్ 1 cos x సబ్స్టిట్యూట్ చేసాం ప్లస్ టర్మ్స్ ఆఫ్ n నాట్ కంటైనింగ్ x. సో n లో టర్మ్స్ చూడండి ఏమున్నాయి, ఈ పవర్ y sin x. సో అదంతా ఒకటే టర్ము, ఎక్స్ కంటైన్ అయినది టర్మ్లో. సో అంటే ఎక్స్ లేని టర్మ్స్ ఏమీ లేవు. సో కాబట్టి 0 వేసుకున్నాం, 0 dy ఈక్వల్ టు సి. సో y కాన్స్టెంట్ కింద పెట్టి ఇంటిగ్రేషన్ చేయాలి కాబట్టి ఈ పవర్ y ప్లస్ 1 మొత్తం కాన్స్టెంటేనండి. సో ఈ పవర్ y ప్లస్ 1 ఇంటిగ్రల్ cos x అంటే cos x కి ఇంటిగ్రేషన్ ఏంటండి sin x ఈక్వల్ టు సి. సో ఇది జనరల్ సొల్యూషన్. సో e power y plus 1 sin x equal to c is the general solution for given differential equation. So let's see about second problem. Problem 2. Solve 1 plus e power x by y dx plus e power x by y into 1 minus x by y dy equal to 0. So given differential equation తీసుకున్నాము. Comparing equation 1 with m dx plus n dy equal to 0. m టర్మ్ రాసుకున్నాం, n టర్మ్ రాసుకున్నాం. సో m ని విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేటింగ్ అంటే m by y. సో m by y చేసినప్పుడు 1 కాన్స్టెంట్ అండి, 0 దానికి డిఫరెన్షియేషన్ ప్లస్ ఈ పవర్ x by y ని ఫస్ట్ ఈ పవర్ x కి డిఫరెన్షియేషన్ ఏమంటాం ఈ పవర్ x. సో నెక్స్ట్ x ప్లేస్ లో ఏదైతే ఎగ్జిస్ట్ అయిందో దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చెయ్యాలి కాబట్టి ఇదిగో ఈ పవర్ x by y కి ఈ పవర్ x by y ఇంటూ x by y కి డిఫరెన్షియేషన్. సో x by y లో మనం విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి x అనేది కాన్స్టెంట్ మళ్ళీ. సో న్యూమరేటర్ లో ఉన్న x అలాగే ఉండిపోతే 1 by y కి డిఫరెన్షియేషన్ మైనస్ 1 by y స్క్వేర్. సో m by y వచ్చి ఈ పవర్ x by y ఇంటూ మైనస్ x by y స్క్వేర్ అని వచ్చింది. సో n by x n టర్మ్ చూద్దాం ఒకసారి. ఏముందండి ఈ పవర్ x by y ఇంటూ 1 మైనస్ x by y. సో రెండు కూడా x టర్మ్స్ ఉన్నాయి, y టర్మ్స్ ఉన్నాయి. సో అంటే uv ఫార్ములా అప్లై చేయాలి. సో ఫస్ట్ ఈ పవర్ x by y అనేది అంటే 1 మైనస్ x by y కి చేయాలి. సో ఈ పవర్ x by y కాన్స్టెంట్ తీసుకున్నాం. 1 మైనస్ x by y లో 1 కి 0 మైనస్ x by y రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి y కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 1 by y ప్లస్ 1 మైనస్ x by y కాన్స్టెంట్గా ఉంచి ఈ పవర్ x by y కి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో ఈ పవర్ x కి ఈ పవర్ x కాబట్టి ఈ పవర్ x by y కి ఈ పవర్ x by y ఇంటూ x by y కి మళ్ళీ డిఫరెన్షియేషన్ ఏంటండి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం కాబట్టి మళ్ళీ 1 by y అనేది డిఫరెన్షియేషన్. సో n by xని సింప్లిఫై చేస్తున్నాం. ఈ పవర్ x by y ఇంటూ మైనస్ 1 by y అంటే మైనస్ 1 by y ఈ పవర్ x by y. సో బ్రాకెట్ మొత్తం మల్టిప్లై చేసేసాము. మల్టిప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఒకటి మైనస్ది ఒకటి పాజిటివ్ది. సో రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ఇంకా లాస్ట్ మిగిలింది మైనస్ x by y స్క్వేర్ ఈ పవర్ x by y. అంటే m by y వాల్యూ n by x వాల్యూ రెండు సేమ్గా వచ్చాయి.
సో dou m by dou y equal to dou n by dou x అయింది. Therefore equation is exact equation. సో exact equation అయితే general solution formula integral m y constant dx plus integral terms of n not containing x and dy equal to c. సో m అప్లై m వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాము ప్లస్ nలో x లేని టర్మ్స్ ఏమీ లేవు కాబట్టి 0. సో 1 ప్లస్ e పవర్ x బై వైకి ఇంటిగ్రేషన్ 1 dx కాబట్టి 1కి x ప్లస్ e పవర్ x బై వైకి e పవర్ x బై y బై ఎక్స్కి ఏదైతే కోఫిషియంట్ ఉంటుందో దాన్ని వేసుకుంటాం. ఇక్కడ y కాన్స్టెంట్ కాబట్టి x కోఫిషియంట్ 1 బై y అంటే e పవర్ ax బై a అంటాం కదండి ఇంటిగ్రేషన్. సో e పవర్ x బై y బై 1 బై y. సో దాన్ని y e పవర్ x బై y కింద రాసుకుంటాం. సో x ప్లస్ y e పవర్ x బై y ఈక్వల్ టు c విచ్ ఇస్ ద రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఫర్ గివెన్ TE. సో నెక్స్ట్ మెథడ్ 1 ఎలా అప్లై చేయాలో చూద్దాం నెక్స్ట్ సెషన్లో. థ్యాంక్ యూ.